హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో పాలకోవా చేసి చూపిస్తున్నాను. పాలు పంచదార ఉంటే చాలండి, చక్కగా ఇంట్లోనే పాలకోవా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ షాప్లో కంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఇత్తడి పళ్ళెం పెట్టుకొని దీంట్లోకి 2 లీటర్ల పాలు పోసుకుంటున్నాను. నేనైతే చిక్కటి గేదె పాలు తీసుకున్నాను. మీకు గేదె పాలు లేకపోయినా ఫుల్ క్రీమ్ ప్యాకెట్ పాలు ఉంటాయి కదా, ఆ పాలతో కూడా చేసుకోవచ్చు. పాలు పళ్ళెం పై వరకు వచ్చేసాయని ఈ పాలను పక్కన పెడుతున్నా. పాలు మరుగుతున్నప్పుడు తగ్గుతాయి కదా, ఆ టైంలో ఈ పాలను యాడ్ చేసుకోవచ్చు. పాలని కదుపుతూనే ఉండాలి. పాలు మరిగి దగ్గరికి వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి. మా నాన్నమ్మ వాళ్ళ ముందు తరం నుంచి కూడా పాలకోవని ఈ ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసేవాళ్ళు. ఎందుకంటే పళ్ళెం వెడల్పుగా ఉండేసరికి పాలు త్వరగా మరుగుతాయని, ఇంకొకటి ఏంటంటే ఇత్తడి పళ్ళెం మందంగా ఉంటుంది కదా, పాలు అడుగు పట్టకుండా ఉంటాయని, ఫ్రీగా కూడా కదపడానికి ఉంటుందని చెప్పి ఇప్పటికీ ఈ పద్ధతిలోనే పాలకోవాని చేస్తాము. అందరి దగ్గర ఇప్పుడు ఈ పళ్ళాలు ఉండవు కదా, కాబట్టి అడుగు మందంగా ఉండి కొంచెం వెడల్పుగా ఉండే కడాయిలో కూడా చేసుకోవచ్చు. అంచులు కంటిన పాలమేగడని తీసుకుంటూ కలుపుకోవాలి. ఎప్పటికప్పుడు ఈ పాలమేగడని తీసేయాలండి. ఇలా కదుపుతూనే ఉండాలి. చూడండి, పాలు మరిగాయి కదా. ఇలా పాలు మరిగి పాల క్వాంటిటీ తగ్గినప్పుడు మీరు ఎన్ని లీటర్ల పాలన్నా తీసుకున్నా వాటిని కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. నేను కొన్ని పాలు తీసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, ఆ పాలను యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఈ పాలు కొంచెం చిక్కబడే వరకు కదుపుతూనే ఉండాలి. చూడండి, పాలు దగ్గరికి వచ్చాయి కదా. ముందంతా మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకున్నా పర్వాలేదు, కానీ ఇలా దగ్గరికి వచ్చాక మాత్రం సిమ్లో పెట్టుకుని కలుపుతూనే ఉండాలి. ఇలా దగ్గరికి వచ్చాక దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ తినే వాళ్ళకి 1 లీటర్ పాలకి 200 గ్రామ్స్ షుగర్ పడుతుందండి. అదే కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళకైతే 150 గ్రామ్స్ సరిపోతుంది. నేను 2 లీటర్స్ తీసుకున్నాను కాబట్టి 300 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ మెల్ట్ అయ్యే వరకు కదుపుతూనే ఉండాలి. షుగర్ మెల్ట్ అయ్యాక కోవా కొంచెం లూజ్ అవుతుంది. మళ్ళీ ఇది దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూడండి, దగ్గరికి వచ్చింది కదా, ఇంకొంచెం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, కొంచెం థిక్గా అయ్యి పళ్ళెం నుంచి సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేశాక కోవాని ఇలాగా రబ్ చేస్తున్నట్టుగా కదుపుతూనే ఉండాలి. అప్పుడే కోవా సాఫ్ట్గా వస్తుంది, ఇంకా కలర్ కూడా మంచిగా వస్తుంది. ఇది చల్లారే కొద్దీ కొంచెం గట్టిగా అవుతుంది. చూసుకోండి, మీకు ఉండ అవ్వట్లేదు అనిపిస్తే ఒకసారి స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోండి. కోవా మొత్తాన్ని దగ్గరికి వచ్చేటట్లు తీసుకొని పళ్ళ అంచులకి అంటి ఉన్న కోవా మొత్తాన్ని స్పూన్తో తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చేతులతో ఒకసారి కోవాని మొత్తం కలుపుకొని చేతులకి నెయ్యి అప్లై చేసుకొని ఒకసారి కొద్ది కొద్దిగా తీసుకుని చిన్న చిన్న ఉండల్లాగా చేసి ప్లేట్కి కూడా నెయ్యి రాసుకుని ఆ ప్లేట్లో ఈ ఉండల్ని పెట్టి 2 వేళ్ళతో ఇలా ప్రెస్ చేయాలి. ఇలానే అన్నిటినీ చేసుకోవాలి. కోవాని ఎక్కువసేపు ఉడికిస్తే ఇలా సాఫ్ట్గా రావు, పగిలినట్లుగా వస్తాయి. ఒకవేళ అలా వస్తే గనక కొద్దిగా పాలు పోసి వేడి చేయండి, అప్పుడు సాఫ్ట్గా వస్తాయి. 1 లీటర్ పాలకి 15 నుంచి 20 వరకు అవుతాయి. నేను 2 లీటర్ల పాలు తీసుకున్నాను కదా, నాకైతే 39 కోవాల వరకు వచ్చాయి. ఇంతేనండి, పాలకోవా రెడీ అయిపోయింది. స్వీట్ షాప్లో కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా చేసి పెడితే అందరూ చాలా ఇష్టంగా తింటారు కదా. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.